పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్ట్ సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో రన్యారావుకు భారీ ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేసింది బెంగళూరు కోర్టు. 2 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, 2 పూచీకత్తుతో బెయిల్ నిచ్చింది. అధికారులు పిలిచిన సమయంలో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో మార్చి 3న పట్టుబడిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యారావును బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా ఆమెను ఇందులో బెదిరించి ఇరికించారని, తనకేమీ సంబంధం లేదని తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ రవాణాలో కొన్నేళ్లుగా ఆమె ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసిందన్నారు. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుతో పాటు తరుణ్ రాజ్ కొండూర్కు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, 2 పూచీకత్తుతో బెయిల్ నిచ్చింది కోర్టు. అధికారులు పిలిచిన సమయంలో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించొద్దని, దర్యాప్తు అధికారులకు సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, భవిష్యత్తులో ఇదే తరహాలో నేరాల్లో పాల్గొనొద్దని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ 60 రోజుల్లోగా ఛార్జ్ షీట్ ని దాఖలు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రన్యారావు, తరుణ్ రాజ్ ఇద్దరూ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఇక మరోవైపు కన్నడ నటి అయిన రన్యారావును మార్చి 3న బంగారం స్మగ్లింగ్ కేసులో డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో తరుణ్ రాజ్, సాహిల్ సకరియా జైన్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముగ్గురు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 22న కేంద్రం ముగ్గురిపై కొఫీపోసా చట్టాన్ని ప్రయోగించింది. బెయిల్ లేకుండా దాదాపు సంవత్సరం పాటు నిందితులను నిర్బంధించడానికి చట్టం వీలు కల్పిస్తోంది. ఇటీవల రాన్యా తల్లి చట్టం కింద ఆమెను నిర్బంధించడానికి సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అభ్యంతరాలు దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ జూన్ 3వ తేదీకి వాయిదా పడింది. ఇక మరోవైపు స్పెషల్ న్యాయస్థానం ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసిన రన్యారావు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఆమెకు ఊరట లభించకపోవటమే అందుకు కారణం. దీంతో నటి జైల్లోనే ఉండనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.